Hello everyone, this is Mohan Bhaya. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎన్సీఆర్టీ క్లాస్ 10th జాగ్రఫీకి సంబంధించి ఈ వీడియోలో చాప్టర్ 4 గురించి చూడబోతున్నాం, అగ్రికల్చర్. సో చాప్టర్లోకి వెళ్తే, సో ఇండియా అనేది అగ్రికల్చర్ పైన డిపెండ్ అయిన కంట్రీ. ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ఇట్స్ పాపులేషన్ అనేది అగ్రికల్చర్ యాక్టివిటీస్ పైన ఎంగేజ్ అయ్యి ఉంది. సో అగ్రికల్చర్ అనేది ప్రైమరీ యాక్టివిటీ అనమాట. సో మనకి ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో ప్రైమరీ యాక్టివిటీస్ అన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకొని వాటిని నేచర్ నుంచి ప్రొవైడ్ చేసే వాటన్నిటిని కూడా ప్రైమరీ యాక్టివిటీ అనమాట. నేచర్లో అవైలబుల్గా ఉన్న వాటిని లైక్ అగ్రికల్చర్ అనేది సాయిల్స్, నేచర్ని అంటే రెయిన్ఫాల్ని ఇట్లా చేసుకుని అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తీసుకుంటాం కాబట్టి, సో అగ్రికల్చర్ అనేది ప్రైమరీ యాక్టివిటీ. సో విచ్ ప్రొడ్యూస్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ కన్జ్యూమ్. బిసైడ్స్ ఫుడ్ గ్రెయిన్స్, ఇట్ ఆల్సో ప్రొడ్యూస్ రా మెటీరియల్స్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్. సో సెకండరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్కి కూడా ఈ అగ్రికల్చర్ నుంచే రా మెటీరియల్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. సో ప్రైమరీ సెక్టర్ నుంచి. సో మనకి చాలా అగ్రికల్చర్ రా మెటీరియల్స్ లైక్ టీ, కాఫీ, స్పైసెస్ ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ను అగ్రికల్చర్ నుంచి తీసుకొని వాటిని తయారు చేస్తారు. అలాగే కాటన్, టెక్స్టైల్ ఇండస్ట్రీ కాటన్ పైన, అలాగే సిల్క్, సెరికల్చరు, ఇలా అన్నీ చాలా డిపెండెంట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ చూస్తే, సో అగ్రికల్చర్ అనేది ఏజ్ ఓల్డ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ అవర్ కంట్రీ. చాలా పాతకాలంగానే వస్తుందన్నమాట. అగ్రికల్చర్ ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ని సేల్ చేసుకొని ఈ ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతుందన్నమాట. ఇది ఓవర్గా ఇయర్స్గా ఈ కల్టివేషన్ మెథడ్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట సిగ్నిఫికెంట్గా. దాంట్లో చేంజెస్లో ఫిజికల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజికల్గా తెలియనివి, అలాగే సోషో కల్చరల్ ప్రాక్టీసెస్ ద్వారా చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. Farming varies from subsistence to commercial type. At present, in different parts of India, the following farm systems are practiced. సో ఫార్మింగ్ ఒకప్పుడు బతకడానికి మాత్రమే, అంటే ఫుడ్ కోసం మాత్రమే అగ్రికల్చర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎకనామిక్ కమర్షియల్ టైప్ అయిపోయింది అనమాట. అంటే అగ్రికల్చర్ అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసి ఒక ఎకనామిక్ యాక్టివిటీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ చూస్తే ఇండియాలో ఏవి అవుతుందో దాంట్లో ఫస్ట్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ఈ ఫ్యూ పాకెట్స్ ఆఫ్ ఇండియాలో ప్రాక్టీస్ చేస్తారు. సో ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఇస్ ప్రాక్టీస్డ్ ఆన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రైమరీ టూల్స్ లైక్ హో, డో అండ్ డిగ్గింగ్ స్టిక్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ లేబర్. This type of farming depends on monsoon, natural fertility and soil and suitability of other environmental conditions to the crops grown. సో మనకి పేరులో ఉన్నట్లే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఇది పాతకాలం నుండి వచ్చే ఫార్మింగ్ మెథడ్ అనమాట. అంటే పూర్వకాలం మన పూర్వీకుల నుంచి ఈ ఫార్మింగ్ మెథడ్ అనేది వస్తూ ఉంది. సో దాంట్లో పెద్ద మెషినరీస్ అని యూజ్ చేయకున్నట్లు డిగ్గింగ్ స్టిక్స్, డోనే యూజ్ చేస్తారు. ఇది ఫ్యామిలీని లేదంటే కమ్యూనిటీల గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ అన్నీ కలిపి ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఈ ఫార్మింగ్ అనేది చేస్తారు. ఈ ఫార్మింగ్ మెయిన్గా అగ్రికల్చర్ అనేది రెయిన్ఫాల్, మన ఇండియాలో మాన్సూన్ రెయిన్ఫాల్ వస్తుంది కదా, దానిపైన డిపెండ్ ఉంటుంది. అలాగే న్యాచురల్ ఫర్టిలిటీ, సాయిల్లో న్యాచురల్గా ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేయకుండా న్యాచురల్గా ఉండే ఫర్టిలిటీ ద్వారా పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్నే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటాం. అంటే మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. సో ఫారెస్ట్ అంతా ఉంటే ఫారెస్ట్లో ఒక పార్ట్ని ట్రీస్ని కట్ చేసేసి ఇక్కడ క్రాప్స్ని గ్రో చేస్తారనమాట. సో ఒక 2 to 3 years వరకు క్రాప్స్ గ్రో అయిన తర్వాత ఇక్కడున్న సాయిల్లో ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో సాయిల్లో ఫర్టిలిటీ తగ్గిపోతేనే నెక్స్ట్ పక్కన ఉన్న ఫారెస్ట్ని కట్ చేసి ఇక్కడ మళ్ళా కల్టివేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఈ ఏరియాని డెజర్టెడ్గా మార్చేస్తారు. సో ఇక్కడ బంద్ చేసేసారనమాట. సో ప్రొడక్టివిటీ వచ్చిన తర్వాత బంద్ చేస్తారు. సో యాషెస్ అంతా కూడా కార్బన్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా. సో ఇది మళ్ళీ గ్రో అవుతుంటాయి ప్లాంట్స్ అన్నీ కూడా
ఫారెస్ట్ అనేది గ్రో అవుతుంది మళ్ళీ. సో ఇదే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటే. సో ఫార్మర్స్ క్లియర్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రొడ్యూస్ cereals and other food crops to sustain their family. When the soil fertility decreases, the farmers shift and clear a fresh patches of land for cultivation. సో ఫారెస్ట్లో మనకి ఒక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ని కట్ చేసి డిఫారెస్ట్ చేసి ఈ క్రాప్స్ని గ్రో చేస్తారు. సో ఎప్పుడైతే సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుందో తర్వాత నెక్స్ట్ ల్యాండ్కి షిఫ్ట్ అవుతారు అనమాట. ఇది స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అంటాము. ఇది న్యాచురల్ ప్రాసెస్ ద్వారానే దొరుకుతుంది. దీంట్లో ఏం ఫర్టిలైజర్స్ వాడరు, ఏం వాడరు అనమాట. ఇది న్యాచురల్ ప్రాసెసెస్. సో ల్యాండ్ ప్రొడక్టివ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ లో. సో ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది లోగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయరు, అలాగే మోడర్న్ ఇన్పుట్స్ మోడర్న్ మెషినరీ అనేది కూడా యూజ్ చేయరు అనమాట. సో దీనికి స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అనేది చాలా ఇయర్స్గా ఇది ఫాలో అవుతున్నారు కాబట్టి. సో డిఫరెంట్ ట్రైబల్ వాళ్ళంతా కూడా ట్రైబల్ కమ్యూనిటీస్ అన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు అన్నమాట డిఫరెంట్ రీజన్స్లోన. అలాగే వరల్డ్లో కూడా చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఆఫ్రికన్, మెక్సికన్ కంట్రీస్, అలాగే సౌత్ అమెరికన్లో బ్రెజిల్ కంట్రీస్లో ఇక్కడ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ అన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు ఈ సేమ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ని. మన ఇండియాలో చూస్తే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జుమ్మింగ్ అని పిలుస్తారు దీన్ని, లైక్ అస్సాం, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్లో. అలాగే మణిపూర్లో అయితే ప్యామ్లో అని పిలుస్తారు. అదే బస్తర్ డిస్టిక్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో అయితే దీపా అని పిలుస్తారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా దీపా అనే పిలుస్తారు. సో జుమ్మింగ్ ద స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఈజ్ నోన్ యాజ్ మిల్పా ఇన్ మెక్సికోలో అయితే మిల్పా అని, సెంట్రల్ అమెరికాలో కూడా మిల్పా అనే పిలుస్తారు. అలాగే కాన్కో ఇన్ వెనుజులా, రోకో ఇన్ బ్రెజిల్, మ్యాసోల్ ఇన్ సెంట్రల్ ఆఫ్రికా, లడాంగ్ ఇన్ ఇండోనేషియా అండ్ రే ఇన్ వియట్నాం. సో స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. In India, this primitive form of cultivation is called Bevar or Dahiya in Madhya Pradesh, Podu or Penda in Andhra Pradesh, Poma Dabi or Koman or Bringa in Odisha, Kumari in Western Ghats, Valar or Valtar in Southeast Rajasthan, Kil in Himalayan belt, Kurwa in Jharkhand and Jumming in northeastern regions. So ఇలా ఇండియాలో డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో రింజా lived with her family in a small village at the outskirts of Depot in Assam. She enjoys watching her family members clearing slash and burn a patch of land for cultivation. She often helps them in irrigating the fields with water running through a bamboo canal from the nearby spring. She loves the surroundings and wants to stay here as long as she can, but this little girl has no idea about the declining fertility of the soil and family search for a fresh patch of land in the next season. సో ఇక్కడ రింజా అనే అమ్మాయి ఒక ఫ్యామిలీలో ఉంటుంది, స్మాల్ విలేజ్లో, అస్సాంలో, దీపో అవుట్స్కట్స్లో. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఫాలో అవుతుంటారు. సో ఆ అమ్మాయి కూడా చూస్తుంది, కానీ ఆ అమ్మాయికి ఏం తెలీదు. అది కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే ఫ్యూ ఇయర్స్ 2 or 3 years తర్వాత, అంటే 2 or 3 క్రాప్స్ వచ్చిన తర్వాత సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుందని, దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ కోసం సర్చింగ్ అనేది చేస్తారని ఆ డీటెయిల్స్ అనేవి తెలియదు అనమాట అమ్మాయికి. సో నెక్స్ట్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటో చూస్తే, ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్లో హై పాపులేషన్ ప్రెజర్ అనేది ఉంటుంది అనమాట ల్యాండ్లో. అంటే మనకి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ అవైలబుల్గా ఉన్న ల్యాండ్ మాత్రం తక్కువ ఉంది. సో ఈ విధంగా లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఎక్కువ అవుతుంది. అలాగే వేరే హై డోసెస్ ఆఫ్ బయోకెమికల్ ఇన్పుట్స్ అండ్ ఇరిగేషన్ యూజ్ ఫర్ obtaining హై ప్రొడక్షన్. సో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ పాపులేషన్కి తగ్గట్టుగా ఫుడ్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఈల్డ్ పెంచడానికి మనము ఎక్కువ లేబర్ యూజ్ చేసి, అలాగే బయోకెమికల్ ఇన్పుట్స్ అంటే ఫర్టిలైజర్స్ అన్నీ యూజ్ చేసి, ఇరిగేషన్ మెథడ్స్ టెక్నిక్స్ యూజ్ చేసి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తామన్నమాట. సో దాన్నే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాం. దీని ద్వారా ఇదే లైక్ గ్రీన్ రెవల్యూషన్ అనమాట. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని యూజ్ చేసి, ఇరిగేషన్ మెథడ్స్ని యూజ్ చేసి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం. సో ద రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లీడింగ్ టు ద డివిజన్ ఆఫ్ ల్యాండ్ among successive generation rendered land holding such uneconomical. The farmers continue to take maximum output from the limited land in absence of alternative source of livelihood. Thus there is enormous pressure on agriculture land. So పాపులేషన్ పెరిగిన తర్వాత ఇన్హెరిటెన్స్ ద్వారా, అంటే వారసత్వంగా వచ్చే ల్యాండ్ అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. సో ఆ తక్కువ ల్యాండ్లో ఎక్కువ ప్రొడక్టివిటీ కోసం ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియాలో అగ్రికల్చర్ పైన చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. సో ఈ
ఆల్మోస్ట్ 50% పైననే పీపుల్ అంతా కూడా ఈ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినారు. సో ఈ హ్యూజ్ పాపులేషన్ అంతా కూడా అగ్రికల్చర్ నుంచి ప్రొడక్టివిటీ కోసమే వర్క్ చేస్తారనమాట. అందుకే ఈ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ కమర్షియల్ ఫార్మింగ్. సో కమర్షియల్ అంటే మెయినింగ్లో నేమ్లోనే ఉంది. సో కమర్షియల్ పర్పస్ కోసం ఇక్కడ అమ్ముతారనమాట. సో ఇది ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్లో హయ్యర్ డోసెస్ ఆఫ్ మోడర్న్ ఇన్పుట్స్ యూస్ చేస్తారు. లైక్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అన్నీ యూస్ చేసి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తారు. సో వచ్చిన ప్రొడక్టివిటీని మార్కెట్లో అమ్ముకుంటారు అనమాట. సో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వేస్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ ఈజ్ ఏ కమర్షియల్ క్రాప్ ఇన్ హర్యానా అండ్ పంజాబ్, బట్ ఇన్ ఒడిశా ఈజ్ ఏ సబ్సిస్టెన్స్ క్రాప్. సో ఒడిశాలో అగ్రికల్చర్లో ఈ మెయిన్గా రైస్ ఏదైతే వాళ్ళు వేస్తారో క్రాప్గా, సో ఆ క్రాప్ సబ్సిస్టెన్స్ క్రాప్ అనమాట. అంటే వాళ్ళ సర్వైవల్ కోసం, వాళ్ళ ఫుడ్ నీడ్స్ కోసం వేసే క్రాప్. అదే పంజాబ్ హర్యానాలో అయితే కమర్షియల్ క్రాప్. సో అక్కడ నుంచే గ్రీన్ రెవల్యూషన్ బాగా యూటిలైజ్ చేసుకున్న ఆ ఏరియాలో బాగా డెవలప్ అయింది. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది. సో ఆ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన ఎక్సెస్ అంతా కూడా వాళ్ళ సబ్స్టెన్స్ యూటిలైజ్ చేసుకొని వచ్చిన ఎక్సెస్ అంతా కూడా కమర్షియల్గా అమ్ముతారనమాట. సో దానివల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి పంజాబ్ హర్యానా రైతులకి. సో ప్లాంటేషన్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ కమర్షియల్ ఫార్మింగ్. ప్లాంటేషన్ అనేది కూడా కమర్షియల్ ఫార్మింగ్ అనమాట. ఈ ఫార్మింగ్లో అంటే ప్లాంటేషన్ అనే టైప్ ఆఫ్ ఫార్మింగ్లో సింగిల్ క్రాప్ని గ్రో చేస్తారు లార్జ్ ఏరియాలో, చాలా 100 ఎకరాల్లో. సో దాన్ని ప్లాంటేషన్ ఇండస్ట్రీ అంటాము. ఇది ప్లాంటేషన్ హ్యాస్ అన్ ఇంటర్ఫేస్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. ప్లాంటేషన్ కవర్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ యూజింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్పుట్స్ with the help of migrant laborers. All the produce is used as a raw material in respective industries. సో ప్లాంటేషన్, అగ్రికల్చర్ రెండు ఇంక్లూడ్ అయింటాయి అనమాట. ఇది ప్లాంటేషన్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ రెండు ఇంక్లూడ్ అయింటాయి. అంటే ఈ అగ్రికల్చర్ హ్యూజ్ ల్యాండ్స్లో ఒక సింగిల్ టైప్ ఆఫ్ క్రాప్ ఏదైతే వేస్తారో అది వెంటనే ఇండస్ట్రీకి అమ్మేస్తారనమాట. సో అంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్పుట్స్ అనేది యూజ్ చేసి, మైగ్రెంట్ లేబరర్స్ని యూజ్ చేసి ప్రొడక్టివిటీని యూటిలైజ్ చేసుకుంటారు ఇండస్ట్రీలో. సో ఆల్ ద ప్రొడ్యూస్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్ ఇన్ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్. ఎగ్జాంపుల్కి టీ, కాఫీ ప్లాంటేషన్స్, రబ్బర్, షుగర్ కేన్, బనానా వీటన్నిటిని ప్లాంటేషన్ క్రాప్స్ అంటారు. సో టీ ఇన్ అస్సాం అండ్ నార్త్ బెంగాల్, కాఫీ ఇన్ కర్ణాటక ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంటేషన్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ది స్టేట్. Since the product is mainly for market, a well-developed network of transport and communication connecting the plantation areas, processing industry and markets play an important role in the development of plantations. So మార్కెట్ కోసమే ఇది కాబట్టి, ఇది మెయిన్ కమర్షియల్ పర్పస్ కోసమే కాబట్టి, సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ప్రాసెస్, నెట్వర్క్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యేటట్టుగా చూస్తారు. దాని ద్వారా ప్లాంటేషన్స్ నుంచి వాళ్ళు బెనిఫిట్స్ పొందుతారు అన్నమాట. సో మన పిక్చర్లో కనిపిస్తుంది బనానా ప్లాంటేషన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఇది బ్యాంబూ ప్లాంటేషన్ నార్త్ ఈస్ట్ రీజియన్స్లో. నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్. సో మనకి ఇండియాలో 3 టైప్స్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉన్నాయి. అదే రబీ, ఖరీఫ్ అండ్ జైద్. సో రబీ క్రాప్స్ అంటే వింటర్లో సో చేస్తారు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. తర్వాత సమ్మర్లో దీన్ని హార్వెస్ట్ చేస్తారు, ఏప్రిల్ టు జూన్. సో ఇంపార్టెంట్ రబీ క్రాప్స్ వచ్చేసి వీట్, బార్లీ, పీస్ అండ్ గ్రామ్, మస్టర్డ్. ఈ క్రాప్స్ అన్నీ కూడా లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో గ్రో చేస్తారు. లైక్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్స్ సచ్ యాజ్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా వీట్, రబీ క్రాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవైలబిలిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ డ్యూరింగ్ వింటర్ మంత్స్ డ్యూ టు వెస్టర్న్ టెంపరేచర్ సైక్లోన్స్ హెల్ప్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ దీస్ క్రాప్స్. సో వెస్టర్న్ టెంపరేచర్ సైక్లోన్స్ ద్వారా వచ్చే ఈ రైన్ఫాల్ వల్ల ఈ క్రాప్స్ అనేవి గ్రో అవుతాయి అన్నమాట. సో హౌఎవర్ ద సక్సెస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ హ్యాస్ ఆల్సో బిన్ ఫ్యాక్టర్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ అవర్ మెన్షన్డ్ రబీ క్రాప్స్. సో గ్రీన్ రెవల్యూషన్ ఈ ఏరియాస్లో సక్సెస్ అయింది అనమాట. పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఈ రీజన్స్లోన, సమ్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్లో కూడా సక్సెస్ అయినందుకు ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇక్కడ ఈ వింటర్ క్రాప్స్, రబీ క్రాప్స్ అనేవి ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. నెక్స్ట్ ఖరీఫ్ క్రాప్స్. ఈ ఖరీఫ్ క్రాప్స్ అనేది మాన్సూన్ రైన్ఫాల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వేస్తారు అనమాట. వీటిని సెప్టెంబర్, అక్టోబర్లో హార్వెస్ట్ చేస్తారు.
అంటే జూన్ నుంచి జూలైలో అప్పుడు ఈ క్రాప్స్ వేసి సెప్టెంబర్ అక్టోబర్లో హార్వెస్ట్ చేస్తారు. సో ఇంపార్టెంట్ క్రాప్స్ వచ్చేసి ప్యాడీ, మేజ్, జోవార్, బాజ్రా, టూర్, మూంగ్, ఉరద్, కాటన్, జూట్, గ్రౌండ్నట్ అండ్ సోయాబాన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఖరీఫ్ క్రాప్స్. అలాగే సమ్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రైస్ గ్రోయింగ్ రీజన్స్ లైక్ అస్సాం, వెస్ట్ బెంగాల్, కోస్టల్ రీజన్స్ ఆఫ్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ అండ్ మహారాష్ట్ర. పర్టికులర్గా కొంకణ్ కోస్ట్ ఏదైతే వెస్టర్న్ కోస్ట్ ఉందో ఉత్తరప్రదేశ్ అలాంగ్ విత్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. రీసెంట్లీ ప్యాడీ హ్యాస్ ఆల్సో బికమ్ అన్ ఇంపార్టెంట్ క్రాప్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. సో ఈ రీజన్స్లో అంటే కూడా స్టేట్స్లో అన్నీ కూడా ఖరీఫ్ క్రాప్సే పండిస్తారు. In the states like Assam, West Bengal and Odisha, 3 crops of paddy are grown in a year. These are Aman and Boro. సో అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశాలో 3 types ఆఫ్ పాడీ క్రాప్స్ గ్రో చేస్తారనమాట ఇయర్లో. సో ఇన్ బిట్వీన్ రబీ అండ్ ఖరీఫ్ క్రాప్స్. సో ఖరీఫ్ క్రాప్స్కి రబీ క్రాప్కి సమ్మర్ సీజన్లో షార్ట్ మంత్స్ ఉంటాయి కదా, అప్పుడు షార్ట్ క్రాప్స్ ఏవైనా వేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. వాటిని జైద్ సీజన్ అంటాము. ఈ జైద్ సీజన్లో మెయిన్గా వాటర్ మెలాను, మస్క్ మెలాను, కుకుంబరు, వెజిటేబుల్స్, ఫాడర్ క్రాప్స్ వేస్తారనమాట. షుగర్ కేన్ అనేది 1 year పడుతుందన్నమాట గ్రో అవడానికి. నెక్స్ట్ మేజర్ క్రాప్స్, ఇంపార్టెంట్ క్రాప్స్ గురించి చూస్తే ఎ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ డిపెండింగ్ అపాన్ వేరియేషన్స్ ఇన్ సాయిల్, climate and cultivation practices. So major crops grown in India are rice, wheat, millets, pulses, tea, coffee, sugarcane, oilseeds, cotton and jute. సో ఇవన్నీ కూడా మేజర్ క్రాప్స్. సో దాంట్లో ఫస్ట్ రైస్ చూస్తే రైస్ స్టేపుల్ ఫుడ్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా. సో స్టేపుల్ ఫుడ్ అంటే ఖచ్చితంగా రైస్ తినే మనము జీవనం అనేది సాగిస్తాం అనమాట. ఇండియాలో మోస్ట్లీ చాలామంది పీపుల్ రైస్ తింటారు. అవర్ కంట్రీ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఆఫ్టర్ చైనా. సో చైనా ఫస్ట్ ప్రొడ్యూసరు, రైస్ ఎక్కువ చైనా పండిస్తుంది, తర్వాత ఇండియానే సెకండ్ ప్రొడ్యూసరు. సో ఇది ఖరీఫ్ క్రాప్. సో ఖరీఫ్ క్రాప్ అనేది సమ్మర్లో ఎప్పుడైతే మాన్సూన్ రెయిన్ఫాల్ వస్తుందో సమ్మర్ అయిపోయిన తర్వాత అప్పుడు బిగిన్ చేస్తారు సోయింగ్, తర్వాత వింటర్లో హార్వెస్ట్ చేస్తారు. సో వింటర్లో వేసే క్రాప్ని రబీ క్రాప్స్ అంటారు. సో దీనికి మనకి ఆల్మోస్ట్ టెంపరేచర్ వచ్చేసి రైస్కి 25 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. హ్యూమిడిటీ వచ్చేసి యాన్యువల్ రెయిన్ఫాల్ 100 cm రెయిన్ఫాల్ ఉండాలి. ఇన్ ద ఏరియాస్ ఆఫ్ రెస్ట్ రెయిన్ఫాల్ ఇట్ గ్రోస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇరిగేషన్. ఎక్కడైతే రెస్ట్ రెయిన్ఫాల్ ఉందో అక్కడ గ్రౌండ్ వాటర్ ట్యూబ్ వెల్స్ కానీ పంప్స్ కానీ యూజ్ చేసుకొని ఇరిగేషన్ ఫెసిలిటీస్ ద్వారా క్రాప్స్ గ్రో చేస్తారు. రైస్కి చాలా వాటర్ ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. సో అందుకే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. పిక్చర్లో కనిపిస్తుంది రైస్ కల్టివేషన్. తర్వాత హార్వెస్ట్కి ముందు రైస్ ఈజ్ రెడీ టు బి హార్వెస్టెడ్ ఇన్ ద ఫీల్డ్. ఈ విధంగా ఉంటుంది రైస్. సో ఇండియాలో మేజర్ ఏరియా, మైనర్ ఏరియా చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ అనేది మెయిన్గా మనకి గంగా ప్లెయిన్స్, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, అలాగే డెల్టాయిక్ రీజన్, కృష్ణా, గోదావరి డెల్టాస్, కావేరీ డెల్టాలో ఇక్కడ ఎక్కువగా పండుతుంది అనమాట. సో రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, coastal areas and deltaic regions. Development of dense network of canal irrigation tube wells have made it possible to grow rice in areas of less rainfall such as Punjab, Haryana, Western Uttar Pradesh and parts of Rajasthan. So wheat kuda second most important cereal crop. ఇది మెయిన్ ఫుడ్ క్రాప్ ఆఫ్టర్ రైస్ తర్వాత వీట్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు అనమాట. ఇది రబీ క్రాప్ అనమాట. దీనికి కూల్ గ్రోయింగ్ సీజన్ ఉండాలి. సో బ్రైట్ సన్ అట్ టైమ్ ఆఫ్ రైపనింగ్ ఉండాలి. సో ఇట్ రిక్వైర్స్ 50 to 75 centimeters of annual rainfall. There are 2 important wheat growing zones in the country. So Ganga Satluj plains in the northwest and the black soil region of the Deccan. So black soil region of Deccan Plateau అలాగే గంగా సత్లజ్ ప్లెయిన్స్లో వీట్ అనేది ఎక్కువ పండిస్తారు. సో మేజర్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చేసి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ రాజస్థాన్. సో వీట్ కల్టివేషన్ ఇది. మిల్లెట్స్ చూస్తే మనకి జోవర్, బాజ్రా, రాగి అన్నిటిని మిల్లెట్స్ అంటారు. సో దీస్ ఆర్ కోర్స్ గ్రెయిన్స్, దే హ్యావ్ వెరీ హై న్యూట్రిషనల్ వాల్యూ. రాగి ఫర్ ఎగ్జాంపుల్ రాగి అనేది వెరీ రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం అండ్ అదర్ మైక్రోన్యూట్రియన్స్ అండ్ రెఫ్యూజ్. సో జోవర్ is the third most important food crop with respect to area and production. It is a rain-fed crop, mostly grown in the most areas which
హార్డ్లీ నీడ్స్ ఇరిగేషన్. సో మేజర్ జోవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. సో ఈ పిక్చర్లో కనిపిస్తుంది బాజ్రా సజ్జలు. సో బాజ్రా గ్రోస్ వెల్ ఆన్ sandy soils and shallow black soil. Major bajra producing states are Rajasthan, Uttar Pradesh, Maharashtra, Gujarat and Haryana. So ragi is a crop of dry regions and grows well on red, black and sandy, loamy and shallow black soils. So major ragi producing states are Karnataka, Tamil Nadu, Himachal Pradesh, Uttarakhand, Sikkim, Jharkhand and Arunachal Pradesh. Next crop is maize. Maize, it is a crop which is used both as a food and fodder. It is a kharif crop which requires temperature between 21 degrees centigrade to 27 degrees centigrade and grows well in old alluvial soil. In some states like Bihar, maize is grown in Rabi season also. సో maize అనేది ఫుడ్గా యూటిలైజ్ చేస్తారు, అలాగే యానిమల్స్కి ఫాడర్గా యూజ్ చేస్తారు. ఇది ఖరీఫ్ క్రాప్. దీనికి 21 డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుంచి 27 డిగ్రీస్ టెంపరేచర్ ఉండాలి. సో ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్లోనూ ఇది బాగా గ్రో అవుతుంది maize. ఇన్ సమ్ స్టేట్స్ లైక్ బీహార్, maize is grown in రబీ సీజన్లో పండిస్తారు బీహార్లో అయితే. అలాగే మోడర్న్ ఇన్పుట్స్ యూజ్ చేసి ఇలా హై వీల్డింగ్ వెరైటీస్ సీడ్స్ యూజ్ చేసి ఫర్టిలైజర్స్, ఇరిగేషన్ మెథడ్స్తో ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అలాగే మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చేసి కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది maize, మొక్కజొన్న. సో మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వీట్ ఏ ఏరియాలో ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడ మనకి పంజాబ్, హర్యానా, ఈ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, అలాగే పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్లోనూ బాగా గ్రో అవుతుందన్నమాట. సో పల్సెస్లో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే పల్సెస్ అనేది ఎక్కువ పండించేది, కన్జ్యూమ్ చేసేది ఇండియానే. So these are the major source of protein in a vegetarian diet. Major pulses that are grown in India are tur dal, urad, moong, masoor, peas and gram. So ఇవి మేజర్గా పండిస్తారు. Can you distinguish which of these pulses are grown in the Kharif season and which are grown in the Rabi season? So pulses need less moisture and survive even in dry conditions. సో పల్సెస్ అనేవి మాయిశ్చర్ తక్కువ ఉన్న డ్రై కండిషన్స్లో కూడా సర్వైవ్ అవుతాయి అవి. సో బీయింగ్ లెగ్యూమినస్ క్రాప్స్, ఈ పల్సెస్ అన్ని లెగ్యూమినస్ క్రాప్స్ అనమాట. లెగ్యూమినస్ క్రాప్స్ అంటే రూట్స్లో వీటికి బ్యాక్టీరియా ఫిక్సింగ్ నైట్రోజన్ ఉంటుందన్నమాట. సాయిల్ ఫిక్సింగ్ నైట్రోజన్ ఉంటుంది. రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. సో రైజోబియం బ్యాక్టీరియా అనేది రూట్ నాడ్యూల్స్లో ఉంటుందన్నమాట. సో ఈ బ్యాక్టీరియా అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్ నుంచి నైట్రోజన్ని ఫిక్స్ చేసి సాయిల్లో కలిపేటట్టుగా చూస్తుంది. సో అక్కడి నుంచి ప్లాంట్స్కి నైట్రోజన్ అందుతుంది అనమాట. దెర్ఫోర్ దీస్ ఆర్ మోస్ట్లీ గ్రోన్ ఇన్ రొటేషన్ విత్ అదర్ క్రాప్స్. సో ఈ క్రాప్స్ లైక్ ఇంతకుముందు చూసినట్టు మనము మొక్కజొన్న వేసాం అనుకోండి. మొక్కజొన్న వేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ ఈ పల్సెస్ వేస్తే లెగ్యూమినస్ క్రాప్స్. దీంట్లో రైజోబియం రూట్ నాడ్యూల్స్లో రైజోబియం ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. రైజోబియం నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ దీంట్లో నైట్రోజన్ లెవెల్స్ అనేవి సాయిల్లో కలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్రాప్ మళ్ళీ ఏదైతే వేస్తారో సో సాయిల్లో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అన్నీ బాగుంటాయి, క్రాప్ బాగా వస్తుంది. సో ఈ విధంగా క్రాప్స్ని రొటేట్ చేసి ఈ లెగ్యూమినస్ ప్లాంట్స్ యూజ్ చేయడం వల్ల క్రాప్ రొటేషన్లో సాయిల్లో ఉన్న నైట్రోజన్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఫుడ్ క్రాప్స్ అదర్ దాన్ గ్రెయిన్స్ కాకుండా వేరే ఫుడ్ క్రాప్స్ చూస్తే షుగర్ కేన్ అనేది ట్రాపికల్ అలాగే సబ్ ట్రాపికల్ క్రాప్. దీనికి హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉండాలి. 21 డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుంచి 27 డిగ్రీస్ టెంపరేచర్ ఉండాలి. యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసి 75 సెంటీమీటర్ నుంచి 100 సెంటీమీటర్ వరకు ఉండాలి. అలాగే లో రెయిన్ఫాల్లో ఇరిగేషన్ చేయొచ్చు. దీన్ని వెరైటీ ఆఫ్ సాయిల్స్ నీడ్ మాన్యువల్ లేబర్ ఫ్రమ్ సోయింగ్ టు హార్వెస్టింగ్. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఓన్లీ ఆఫ్టర్ బ్రెజిల్ తర్వాత షుగర్ కేన్ ఇండియా పండిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ బ్రెజిల్, తర్వాత ఇండియా. మెయిన్ సోర్స్ ఆఫ్ షుగర్, గుర్, కాన్సరీ అండ్ మొలాసెస్. షుగర్ కేన్ అనేది మెయిన్ సోర్స్ అనమాట. షుగర్ అని తయారు చేయడానికి, అలాగే బెల్లం, గుర్రు జాగరి అంటారు, దాన్ని కాన్సరీ, మొలాసెస్ ఇవన్నీ తయారు చేయడానికి షుగర్ కేన్ మెయిన్. సో మేజర్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, పంజాబ్ అండ్ హర్యానా. Next, oil seeds. In 2018, India was the second largest producer of groundnut in the world after China. In rapeseed production, India was the third largest producer. సో ఆయిల్ సీడ్స్లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గ్రౌండ్నట్లో మనకి చైనా తర్వాత. అలాగే రేప్ సీడ్ ప్రొడక్షన్లో అయితే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసరు.
కెనడా చేరిన తర్వాత డిఫరెంట్ ఆయిల్ సీడ్స్ ఆర్ grown covering approximately 12% of the total cropped area of the country. Main oil seeds produced in India are groundnut, mustard, coconut and sesame, soybean, castor seeds, cotton seeds, Indian seed and sunflower oils. So most of these are edible and used as a cooking mediums. However, some of these are also used as raw materials in the production of soap, cosmetics and ointments. సో ఇవి ఎడిబుల్ ఆయిల్స్తో పాటు ఈ సమ్ అరోమాటిక్ ఆయిల్స్ అని కూడా యూజ్ చేస్తారనమాట. సో సోప్లో, కాస్మెటిక్స్, ఆయింట్మెంట్స్లో. సో గ్రౌండ్నట్ అనేది ఖరీఫ్ క్రాప్. ఇది అండ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ సీడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. సో మిగతా వాటిలో పోలిస్తే గ్రౌండ్నట్ ఆయిల్ ఎక్కువగా పండిస్తారు అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ పండిస్తారు. కుకింగ్ ఆయిల్గా యూజ్ చేస్తారు దీన్ని మెయిన్గా. సో గుజరాత్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్నట్, followed by Rajasthan and Tamil Nadu. So linseed and mustard are the rabi crops. Sesame is a kharif crop in north and rabi crop in south India. So castor seed is grown in both as rabi and kharif crop. Next plantations చూస్తే టీ, కాఫీ ప్లాంటేషన్స్లో టీ కల్టివేషన్ అనేది ఇంపార్టెంట్ ప్లాంటేషన్ అగ్రికల్చర్కి ఎగ్జాంపుల్. ఇది ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ బేవరేజ్ క్రాప్ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా ఇనిషియల్లీ బై బ్రిటిష్. సో ఇది ఒక డ్రింకింగ్ క్రాప్ అనమాట. టీ తయారు చేసుకొని తాగుతారు. సో ఇది బ్రిటిష్ ఇంట్రడ్యూస్ చేసింది. మోస్ట్ ఆఫ్ ద టీ ప్లాంటేషన్ ఆర్ ఓన్డ్ బై ఇండియన్స్. సో ఇండియన్స్ ఓన్ చేసుకున్నారు ఇప్పుడు. సో ద టీ ప్లాంట్స్ గ్రోస్ వెల్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ ఎండోడ్ విత్ డీప్ అండ్ ఫర్టైల్ వెల్ డ్రైన్డ్ సాయిల్ రిచ్ ఇన్ హ్యూమస్. ఫర్టైల్ వెల్ డ్రైన్డ్ సాయిల్ ఇన్ రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. టీ బుషెస్ రిక్వైర్ వార్మ్ అండ్ మాయిస్ట్ ఫ్రీ క్లైమేట్ ఆల్ త్రూ ఇయర్. సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది టీ కల్టివేషన్. టీ కల్టివేషన్ చేసిన తర్వాత ప్లాంట్స్ గ్రో అయిన తర్వాత టీ లీవ్స్ అనేది హార్వెస్ట్ చేస్తారనమాట. బాగా పెరిగిన టీ లీవ్స్ని కలెక్ట్ చేసుకుంటారు. సో ఫ్రీక్వెంట్ షవర్స్ ఉండాలి. అలాగే ఈ ఇయర్ మొత్తం కూడా కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ టెండర్ లీవ్స్ ఉండాలి. టీ ఇండస్ట్రీ అనేది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అంటే లేబర్ ఎక్కువ అవసరం అవుతారు. ఎందుకంటే ఈ విధంగా ప్లాంట్స్ గ్రో అయిన తర్వాత టెండర్ లీవ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. సో ఎప్పుడు లేబర్ అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. It requires abundant, cheap and skilled labor. Tea is processed within the tea gardens to restore its freshness. టీ గార్డెన్స్ దగ్గర, టీ ప్లాంటేషన్స్ దగ్గరే అక్కడే కొన్ని ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అనేది రిస్టోర్ చేసుకోవడానికి టీ గార్డెన్స్ దగ్గరే ఇండస్ట్రీస్ అనేవి మెయిన్గా ఉంటాయి. సో మేజర్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అన్నీ కూడా లైక్ అస్సాం, డార్జిలింగ్, జలైపురి డిస్ట్రిక్ట్స్ వెస్ట్ బెంగాల్లో, అలాగే తమిళనాడు, కేరళలో, నీలగిరి హిల్స్లోన ఈ టీ ప్లాంటేషన్స్ అనేవి ఎక్కువ పండిస్తారు. తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, త్రిపురలో కూడా టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో ఒకటి. 2018లో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది చైనా తర్వాత టీలో. నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ చూస్తే దీన్ని అరబికా అని పిలుస్తారు. అరబికా అనేది యమన్ నుంచి వచ్చిన మెయిన్ అనమాట. గుడ్ క్వాలిటీ కాఫీ అది అరబికా అనేది. సో ఇనిషియలీ ఇట్స్ కల్టివేషన్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ బాబాబుడాన్ హిల్స్ అండ్ ఈవెన్ టుడే ఇట్స్ కల్టివేషన్ కన్వైన్ టు నీలగిరి ఇన్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడులో నీలగిరి హిల్స్లో ఆ రీజన్స్లోనే మెయిన్గా ఇక్కడ ఈ కాఫీ ప్లాంటేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హార్టికల్చర్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్. India was in 2018, India was the second largest producer of fruits and vegetables in the world after China. India is a producer of tropical as well as temperate fruits like mangoes of Maharashtra, Andhra Pradesh, Telangana, Uttar Pradesh and West Bengal. సో ఈ రీజన్స్లో మ్యాంగోస్ ఎక్కువగా పండిస్తారు. మ్యాంగో తోటలు ఎక్కువ ఉంటాయి. అలాగే నాగపూర్, చెరపుంజిలో అయితే ఆరెంజెస్ బాగా ఫేమస్. కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడులో అయితే బనానాస్ ఫేమస్. లిచీ అండ్ గావా అనేది ఉత్తరప్రదేశ్, బీహార్లో బాగా పండిస్తారు. మేఘాలయ పైనాపిల్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రేప్స్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో గ్రేప్స్, అలాగే యాపిల్స్, పియర్స్, ఆప్రికేట్స్ అండ్ వాల్నట్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ గ్రేట్ ఇన్ డిమాండ్ వరల్డ్ ఓవర్. సో ఇదంతా కూడా హార్టికల్చర్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పండిస్తుంది. కల్టివేషన్ ఆఫ్ వెజిటేబుల్స్ లైక్ పీస్, కాలీఫ్లవర్, టొమాటో అండ్ బ్రింజల్, పొమగ్రనేట్, యాపిల్ అండ్ apricots. India is an important producer of pea, cauliflower, onion, cabbage, tomato, brinjal and potato. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్లో ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ ఇండియా. నెక్స్ట్ నాన్ ఫుడ్ క్రాప్స్ వచ్చేసి రబ్బర్ అనేది ఈక్వటోరియల్ క్రాప్, బట్ అండర్ స్పెషల్ కండిషన్స్ ఇట్ ఆల్సో గ్రోన్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్. సో
ఈక్వటోరియల్ రీజన్స్లో మాత్రమే రబ్బర్ పెరుగుతుంది, కానీ కొన్ని కండిషన్స్లో మాత్రము ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్లో కూడా గ్రో చేయొచ్చు అనమాట. ఇట్ రిక్వైర్స్ మాయిస్ట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ విత్ రైన్ఫాల్ ఆఫ్ మోర్ దాన్ 200 centimeter and temperature about 25 degrees centigrade. So rubber is an important industrial raw material. It is mainly grown in Kerala, Tamil Nadu, Karnataka, Andaman and Nicobar Islands and Garo Hills of Meghalaya. నెక్స్ట్ ఫైబర్ క్రాప్స్ లైక్ కాటన్, జూట్, హెంప్, న్యాచురల్ సిల్క్ ఇవన్నీ కూడా మేజర్ ఫైబర్ క్రాప్స్. వీటి నుంచే ఫైబర్ తయారు చేస్తారు అనమాట. సో ఫస్ట్ 3 are derived ఫ్రమ్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ద సాయిల్. సో కాటన్, జూట్, హెంప్ అనేది ప్లాంట్స్ నుంచి వస్తుంది, సాయిల్ నుంచి ప్లాంట్స్ గ్రో చేసి ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు. సిల్క్ అనేది సిల్క్ వామ్స్ నుంచి కలెక్ట్ చేస్తారు అనమాట. సిల్క్ ద సిల్క్ వామ్స్ ఫీడ్ అండ్ గ్రీన్ లీవ్స్, స్పెషల్లీ మల్బరీ లీవ్స్. రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్ ఫైబర్ ఈజ్ నోన్ యాజ్ సెరికల్చర్. సిల్క్ వామ్ నుంచి సిల్క్ ఫైబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది ప్రొడక్షన్ని సెరికల్చర్ అని పిలుస్తారు అనమాట. సో నెక్స్ట్ కాటన్ అనేది ఇండియాలోనే పుట్టిందంటాము, అందుకే ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఇండియా అంటే ఒరిజినల్ హోమ్ ఆఫ్ ద కాటన్ అని ఇండియాకి పేరు. సో కాటన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రా మెటీరియల్స్ ఫర్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. In 2017, India was the second largest producer of cotton after China. Cotton grows well in drier parts of black cotton soil of the Deccan Plateau. It requires high temperature, light rainfall or irrigation, 210 frost-free days and bright sunshine for its growth. It is a kharif crop and requires 6 to 8 months to mature. సో కాటన్ అనేది బాగా డెక్కన్ ప్లాట్యూ రీజన్స్లో బ్లాక్ సాయిల్స్లోనే ఎక్కువ పండుతుంది. సో అందుకే బ్లాక్ సాయిల్స్లో బాగా పండుతుంది కాబట్టి బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పేరు వచ్చింది బ్లాక్ సాయిల్స్కి. ఈ డెక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా ఉంటుంది ఈ సాయిల్. సో 6 to 8 monthsలో ఇది క్రాప్ అనేది పండుతుంది అనమాట. సో మేజర్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. అంటే డెక్కన్ ప్లాట్యూలో మెయిన్గా ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ సాయిల్ అక్కడ దొరుకుతుంది కాబట్టి బ్లాక్ కాటన్ సాయిల్. సో కాటన్ అక్కడే పండిస్తారు. నెక్స్ట్ జూట్ అనేది గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది గోల్డెన్ కలర్లో ఉంటుంది. జూట్ గ్రోస్ వెల్ ఆన్ వెల్ డ్రైన్డ్ ఫర్టైల్ సాయిల్స్ ఇన్ ఫ్లడ్ ప్లైన్స్ వేర్ సాయిల్స్ ఆర్ రిన్యూడ్ ఎవ్రీ ఇయర్. హై టెంపరేచర్ ఈజ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గ్రోత్. సో వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిశా, మేఘాలయలో ఇవన్నీ కూడా జూట్ ఎక్కువ పండిస్తారు. అలాగే వీటిని జూట్ని యూజ్ చేసే గన్నీ బ్యాగ్స్, మ్యాట్స్, రోప్స్, యార్న్, కార్పెట్స్ అండ్ అదర్ హ్యాండిక్రాఫ్ట్స్ని తయారు చేస్తారు అనమాట. డ్యూ టు ఇట్స్ హై కాస్ట్, ఇట్ ఈస్ లూజింగ్ మార్కెట్ టు సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్, పర్టికులర్లీ ద నైలాన్. సో ఇది గ్రో చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి హై కాస్ట్ అవుతుందన్నమాట. సో సింథటిక్ ఫైబర్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ ఫైబర్స్ అన్నీ కూడా ఖర్చు తక్కువ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్గా నైలాన్ అనేది ఈ జూట్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి దీని మార్కెట్ అనేది లూజ్ అవుతుంది. సో టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చూస్తే, it was mentioned in the previous pages that agriculture has been practiced in India for thousands of years. Sustained use of land without compatible institutional changes have hindered the pace of agriculture development. So in spite of development of sources of irrigation, most of the farmers in large parts of the country still depend upon monsoon and natural fertility in order to carry on their agriculture. For a growing population, this poses a serious challenge. So agriculture, which provides livelihood for more than 60% of its population, needs some serious technical and institutional reforms. Thus, cultivation, consolidation of holdings, cooperation, abolition of Jamindar, etc. were given priority to bring about institutional reforms in the country after independence. Land reform was the main focus of our first 5-year plan. The right of inheritance had already led to fragmentation of land holdings, necessitating consolidation of holdings. సో ఫస్ట్ 5-year ప్లాన్స్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్కి ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారన్నమాట. Next, the laws of land reforms were enacted, but the implementation was lacking or lukewarm. So, the government of India embarked upon introducing agriculture reforms to improve Indian agriculture in the 1960s and 1970s. 1960s and 1970స్లో మనకి అగ్రికల్చర్ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. సో తర్వాత మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. దెన్ బేస్డ్ ఆన్ ద యూజ్ ఆఫ్ ప్యాకేజ్ టెక్నాలజీ అండ్ వైట్ రెవల్యూషన్, Operation Flood were some of the strategies initiated to improve the lot of Indian agriculture. But this too led to the concentration of development in few selected areas. Green Revolution సక్సెస్ అయినా కానీ ఇండియా మొత్తం కాలేదు, కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్కి మాత్రమే సక్సెస్ అయింది అనమాట. పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ అలాంటి రీజన్స్లో మాత్రమే ఈ గ్రీన్ రెవల్యూషన్ అలాంటివి సక్సెస్ అయ్యాయి అనమాట. 1980స్లో 1990స్లో ఏ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేస్తారనమాట. దీని ద్వారా ఇన్స్టిట్యూషనల్ అండ్ టెక్నికల్ రిఫార్మ్స్ అనేవి వచ్చాయి అనమాట. మనకి ప్రొవిజన్ ఆఫ్ క్రాప్ ఇన్సూరెన్స్ అగెనిస్ట్
drought, flood, cyclone, fire and disease, establishment Grameen Bank, cooperative societies and banks for providing loan facilities to the farmers at lower rates of interest for some important steps in this direction. సో ఈ టెక్నికల్ అసిస్టెన్స్ అనేది అలాగే ఇన్స్టిట్యూషనల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అగ్రికల్చర్కి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అంటే కరువు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా, ఫైర్ అని డిసీజ్ వచ్చి చనిపోతే సో ఆ క్రాప్ పెట్టిన పెట్టుబడి రైతుకి వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అనమాట. దీనివల్ల హ్యూజ్ లాసెస్ అనేది కాకుండా, అంటే జీరో లాసెస్ లా కాకుండా సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది తిరిగి రావడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి ఉంటుందని చెప్పేసి ఈ విధంగా రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారనమాట. దీంట్లో భాగంగానే కిసాన్ క్రెడిట్ కార్డు, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ or some other schemes introduced by the government of India for the benefit of farmers. Moreover, special weather bulletins and agriculture programs for farmers were introduced on the radio and television. The government also announces minimum support price, remunerative prices and procurement prices for important crops to check the exploitation of farmers with speculators and middlemen. సో అగ్రికల్చర్ పండించినా కానీ మార్కెట్ తీసుకొచ్చేసరికి మిడిల్ మెన్స్ అంతా కూడా కుమ్మక్కైపోయి ఆ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తీసుకొచ్చినప్పుడే రైతులకి చాలా మార్కెట్లో ప్రైస్ అనేది చాలా డిక్రీజ్ చేస్తారనమాట. సో వాళ్ళు పండించిన దానికి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దానికి, వాళ్ళు అమ్మే అవుట్పుట్కి సంబంధం ఉండదు అనమాట. దీనివల్ల చాలా లాస్ వస్తుంది అని చెప్పేసి రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే వాళ్ళకి లాసెస్ రాకుండా వల్ల మినిమంగా ఆ అమౌంట్కే మినిమం సపోర్ట్ ప్రైస్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది అనమాట. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో దానికంటే తక్కువకు అమ్మకూడదు. సో దానికైతే ఎక్కువ అమ్మితే ప్రాబ్లం లేదు. సో దానికంటే తక్కువ ప్రైస్ ఉంటే మార్కెట్లో గవర్నమెంటే దాన్ని పర్చేస్ చేస్తుంది. అదే మినిమం సపోర్ట్ ప్రైస్, రెమ్యునరేటివ్ ప్రైస్, ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్. దీనివల్ల ఫార్మర్స్కి లాస్ లేకున్నట్లు చూస్తుంది అనమాట. సో నెక్స్ట్ భూదాన్ అండ్ గ్రామదాన్. సో గాంధీ తర్వాత వినోబా భావే ఆయన స్పిరిచువల్ హెయిర్గా ప్రకటించారనమాట. ఈయన సత్యాగ్రహాల్లో పార్టిసిపేట్ చేశారు. ఈయన కూడా వన్ ఆఫ్ ద సత్యాగ్రహి. ఈయన వాజ్ వన్ ఆఫ్ ద వోటరీస్ ఆఫ్ గాంధీస్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రామ స్వరాజ్. సో గ్రామ స్వరాజ్యం అనేది గాంధీ గారు కోరుకున్నట్టు ఈయన కూడా కోరుకున్నారనమాట. సో గాంధీ గారు చనిపోయిన తర్వాత వినోబా భావే పాదయాత్ర చేశారు గాంధీజీ మెసేజెస్ని దేశం మొత్తం వ్యాప్తి చేయడానికి. అలాగే వన్స్ హీ వాజ్ డెలివరింగ్ లెక్చర్ అండ్ పోచంపల్లి ఇన్ ఆంధ్రప్రదేశ్లో పోచంపల్లిలో ఆయన లెక్చర్ ఇస్తున్నారనమాట. సో కొంతమంది ల్యాండ్ లేని విలేజెస్ డిమాండ్ చేశారనమాట, మాకు ల్యాండ్ లేదు, అగ్రికల్చరే మెయిన్ కాబట్టి వాళ్ళ ఎకనామిక్ వెల్బీయింగ్ కోసం ల్యాండ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ల్యాండ్ డిమాండ్ చేశారు. సో వినోబా భావే కుడ్ నాట్ కాంప్రమైజ్ ఇట్ టు దెమ్ ఇమ్మీడియట్లీ బట్ could not promise them immediately, but they assured them to talk to the government of India regarding provision of land for them if they undertook cooperative farming. సో వాళ్ళకి ల్యాండ్ లేకపోతే ఆయన ప్రామిస్ చేయలేదు, నేను ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పేసి. సో మీరందరూ కూడా కలిసి ఫార్మింగ్ చేస్తే, కోఆపరేటివ్ ఫార్మింగ్ చేస్తే నేను గవర్నమెంట్తో మాట్లాడి ల్యాండ్ ఇప్పిస్తానన్నాడు. కానీ ఆ మీటింగ్లోనే సడన్లీ శ్రీ రామచంద్రారెడ్డి అనే ఆయన లేచి నిలబడ్డారనమాట. సో 80 acres ఆఫ్ ల్యాండ్ని 80 ల్యాండ్లెస్ విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. దీన్నే భూదానంగా చెప్తారనమాట. సో అన్నదానం అంటే ఫుడ్ని డొనేట్ చేసేది, ఇక్కడ భూదానం అంటే ల్యాండ్లెస్ విలేజెస్కి ల్యాండ్ని డొనేట్ చేయడమే. ల్యాండ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు భూదాన్ అని. సో లేటర్ హీ ట్రావెల్ అండ్ ఇంట్రడ్యూస్డ్ హిస్ ఐడియాస్ వైడ్లీ ఆల్ ఓవర్ ఇండియా. సమ్ జమీందార్స్ ఓనర్స్ ఆఫ్ మెనీ విలేజెస్ ఆఫర్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ విలేజెస్ అమాంగ్ ద ల్యాండ్లెస్. ఇట్ వాజ్ నోన్ యాజ్ గ్రామదాన్. సో ఎవరైతే జమీందారులు ఎక్కువ ల్యాండ్ ఉన్న ఓనర్లు అంతా కూడా గ్రామాలు నిర్మించుకోవడానికి కొన్ని ప్లేసెస్ ఇచ్చారన్నమాట. సో అదే గ్రామదాన్ అని. However, many landowners choose to provide some part of their land to the poor farmers due to the fear of land ceiling act. This Bhudan Gramdan movement initiated by Vinoba Bhave is also known as blood race revolution. అలాగే కొంతమంది వాళ్ళ విల్తో డొనేట్ చేస్తే కొంతమంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఫియర్తో, భయంతోనో, అంటే ఒకరికి సర్టెన్ అమౌంట్ కంటే సర్టెన్ ఇప్పుడు మనకి చాలామందికి కూడా జమీందార్స్కి బాగా లార్జ్ ల్యాండ్ హోల్డర్స్ అందరికి కూడా డబ్బులు వాళ్ళు ఎక్కువ ల్యాండ్ ఉండేది అనమాట. ఒక్కొక్కరికి అప్పట్లో 300 ఎకరాలు, 200 ఎకరాలు, 150 ఎకరాలు అలా పొలం ఉండేది. సో అలా ఒక్కరిపైనే
ఒకరికి అంటే ఒక విలేజ్లో కొంతమంది పీపుల్కి సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ల్యాండ్ అంతా హోల్డ్ చేశారు కాబట్టి సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉండాలంటే ఒకరికి ఒకరి ఫ్యామిలీకి గవర్నమెంట్ సెట్ చేసిన దానికంటే ఎక్కువ ల్యాండ్ ఉండకూడదని చెప్పేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారనే భయంతోన తీసుకొచ్చారు కూడా అది. సో ల్యాండ్స్ అది అంతగా సక్సెస్ అవ్వలేదు. సో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భయంతో కూడా కొంతమంది భూదానం అనేది చేశారనమాట. సో ఇది బ్లడ్లెస్ రెవల్యూషన్. అంటే దీనికి ఈయన ఇండియా మొత్తం తిరిగేటప్పుడు ఎలాంటి బ్లడ్ షెడ్ చేయకుండా బ్లడ్లెస్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో అగ్రికల్చర్ చాప్టర్కి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.